హలో ఫుడీస్, వెల్కమ్ టు మోహన రూపాస్ కిచెన్. నేను మీ రూప. ఇవాళ స్పెషల్ రెసిపీ బనానా కేక్. ఈ బనానా కేక్ని మైదా పిండితో కాకుండా గోధుమ పిండితో చాలా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే చాలా స్పాంజీగా, ఫ్లఫీగా అండ్ సూపర్ మాయిస్ట్గా ఉండే ఈ బనానా కేక్ని సింపుల్గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దీనిలో 3 అరటిపళ్ళను ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే దీనిలో ఒక ఫుల్ కప్ షుగర్ కూడా వేసుకొని బాగా మిక్సీ చేసుకోవాలి. మీ దగ్గర ఎలక్ట్రిక్ హ్యాండ్ బ్లెండర్ ఉన్నట్టయితే దాంతో కూడా బాగా బీట్ చేసుకోవచ్చు. లేదంటే ఇలా మిక్సీలో స్మూత్గా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లో వేసుకుని దీనిలో 1/4 కప్ పెరుగు, అలాగే 1/2 కప్ ఆయిల్ ఏ ఆయిల్ అయినా తీసుకోవచ్చు. వేరుశనగ నూనె తప్ప ఇంకేదైనా తీసుకోవచ్చు. వేరుశనగ నూనె స్మెల్ వచ్చేస్తుంది. అలాగే 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్, ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీని మీద ఒక జల్లెడ పెట్టుకొని దీనిలో 2 కప్పుల గోధుమ పిండి, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 2 టేబుల్ స్పూన్ల బేకింగ్ పౌడర్, అలాగే సాల్ట్ కొద్దిగా, ఇవన్నీ వేసుకుని బాగా జల్లించుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. అంటే నేను వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్న విధంగా మిక్స్ చేసినట్టయితే మీకు కేక్ చాలా స్పాంజీగా అలాగే ఫ్లఫీగా వస్తుంది. మనం ఏ కేక్ అయినా కూడా బేక్ చేసినప్పుడు ఈ విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే కలుపుకోవాలి. కరెక్ట్గా బేటర్ మిక్స్ అవుతుంది. అలాగే చాలా స్పాంజీగా కూడా కేక్ వస్తుంది. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న కేక్ బ్యాటర్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కేక్ టిన్ తీసుకుని దీనిలో కింద బటర్ పేపర్ వేసుకోవాలి. ఇన్ కేస్ బటర్ పేపర్ అవైలబుల్గా లేనట్టయితే కొద్దిగా మైదా పిండిని కానీ గోధుమ పిండిని కానీ కిందన కొద్దిగా చల్లుకుంటే సరిపోతుంది. దీనిపై ఒక 2 డ్రాప్స్ ఆయిల్ వేసుకొని బాగా ఆయిల్ మొత్తం గ్రీస్ చేసుకోవాలి. బటర్ పేపర్కి అలాగే చుట్టూ అంచుల వెంబడి కూడా ఆయిల్ గ్రీస్ చేసి కేక్ టిన్ని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కేక్ టిన్లో మనం కేక్ బ్యాటర్ని వేసుకుని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈవెన్గా కేక్ బ్యాటర్ మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత దీనిపై కొన్ని చాకో చిప్స్ వేసుకుంటే మనకి తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. అలాగే చూడడానికి లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు బేకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ మీద అడుగు మందంగా అలాగే లోతుగా ఉన్నటువంటి అల్యూమినియం గిన్నెను పెట్టుకోవాలి. దీని లోపల ఒక స్టాండ్ పెట్టుకోవాలి. ఇన్ కేస్ మీ దగ్గర స్టాండ్ లేనట్టయితే కింద ఇసుక కానీ లేదా సాల్ట్ కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిపై మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఈ విధంగా కేక్ టిన్ని మనం పెట్టుకోవాలి. కేక్ టిన్ పెట్టేటప్పుడు అంచులకు తగలకుండా జాగ్రత్తగా పెట్టుకోండి. ఇప్పుడు దీనిపై మూత పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 35 to 40 మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా ఒక చిన్న నైఫ్ పెట్టి సెంటర్లో పెట్టి చెక్ చేసినప్పుడు మనకి నైఫ్కి పిండి ఏమి అంటుకోకపోతే మనకి కేక్ మొత్తం బేక్ అయిపోయినట్టు. ఇన్ కేస్ మీరు అవెన్లో బేక్ చేసినట్టయితే 180 degrees దగ్గర 35 మినిట్స్ పాటు బేక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కాసేపు చల్లారిన తర్వాత దీన్ని ఈ విధంగా చుట్టూ స్క్రాప్ చేసుకుని మనం కేక్ని అన్మౌల్డ్ చేయొచ్చు. చూసారు కదా కేక్ ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయిపోయిందో. చూస్తేనే తెలుస్తుంది మనకి ఎంత స్పాంజీగా అలాగే ఫ్లఫీగా చాలా మాయిస్ట్గా కూడా ఉంటుంది. అండ్ దీనిలో మైదా పిండి కానీ ఏమి యాడ్ చేయలేదు కాబట్టి ఇది చాలా హెల్దీ అనే చెప్పచ్చు. గోధుమ పిండితో చేసాం కాబట్టి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చాలా సూపర్ మాయిస్ట్గా అలాగే చాలా ఫ్లఫీగా స్పాంజీగా బనానా కేక్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూశారు కదా. ఇన్ కేస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఓ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.